వార్తల వివరాలు చూస్తే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ పివిని స్మరించుకున్నారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను దేశ పరిస్థితిని మార్చేశాయని గుర్తు చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని అంటూ కొనియాడారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ గతిని మార్చిన పివి ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారని తెలిపారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక మారు నివాళులు అర్పిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తి గడించారని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు అని కొనియాడారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం అంటూ ఎక్స్లో మంత్రి లోకేష్ పోస్టు చేశారు. టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిడ్కో ఇళ్లు 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 కేటగిరీలుగా ఉండగా అందులో 365, 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందించనున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కార్యకలాపాలపై సమీక్ష చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడ్కో ఇళ్లు 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 కేటగిరీలుగా ఉండగా అందులో 365, 430 చదరపు అడుగుల ఇళ్లను ముందుగా పూర్తి చేసి దీపావళి నాటికి లబ్ధిదారులకు అందించనున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోగా వారి పేరుతో రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా ఎన్పీఏ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా 140 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ 2వ తేదీ నాటికి రీసైకిల్ చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. లో 3,90,000 సబ్సిడీ పెట్టాం. మిగతాది బ్యాంక్ లోన్ తీసిస్తాం. చిన్నగా కట్టుకుని చాలా చక్కగా ప్లాన్ చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ పాలసీని అస్తవ్యస్తం చేసింది. 5 లక్షల హౌసెస్ టెండర్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తే 2,61,000 కుదించారు. మరి అవన్నీ పూర్తి చేశారంటే అవి కూడా చేయకుండా వదిలేసుకోలేదు. ఈ రోజు ఆ ఇంటి పని పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలి. 7,000 కోట్ల రూపాయలు మనం ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేశాం. 430, 365 రేపు దీపావళి పూర్తి అయ్యేందుకు ఆల్రెడీ వర్క్ టేకప్ చేశారు. త్వరలో ఒంగోలులో కూడా టేకప్ చేసి అది కంప్లీట్ చేయాలి. గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో బ్యాంకులో లోన్ రైజ్ చేసింది. ఆ లోన్ రీపేమెంట్ వాళ్ళు చేయలే. ఈ రోజు బ్యాంక్స్ ఏంటంటే అమౌంట్ కడితే తప్ప మీరు లోన్స్ ఇవ్వన్నారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. ఈ రోజు బ్యాంక్ వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అందువల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు 140 కోట్లు కట్టమంటే మొన్న 140 కోట్లు కట్టాం. బ్యాంక్స్ వాళ్ళు లోన్ ఇవ్వాలి. దేశంలోనే మొదటిసారి పోలీస్ శాఖలో హ్యాకథాన్ నిర్వహించుకోవటం ఒక ఎత్తైతే గంటలో చేసే పనిని ఏఐ ద్వారా 5 నిమిషాల్లో చేయవచ్చని చెప్పడం గొప్ప విషయమని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. పోలీసింగ్ గవర్నెన్స్లో ఏఐ ద్వారా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉందన్నారు. గుంటూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ హ్యాకథాన్లో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని ప్రసంగించారు. పోలీసింగ్ గవర్నెన్స్లో ఏఐ ద్వారా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలో ఆంధ్ర పోలీస్ అంటే ఒక మంచి పేరు ఉందని, ఆ పేరును నిలబెట్టడంతో పాటు ఇన్వెస్టిగేషన్స్ విషయంలో ముందుకు వెళ్లాలని అన్నారు. ఏఐ హ్యాకథాన్ పోలీస్ డిపార్ట్మెంట్కు, ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ హ్యాకథాన్ ఏఐ 4 హ్యాకథాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం ఒక ఎత్తైతే దీనికి సంబంధించి ఎటువంటి సీక్వెన్సెస్ ఉంటాయి, ఎటువంటి సబ్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పడమే కాకుండా కొన్ని టీమ్స్ని అరౌండ్ రిజిస్టర్ చేస్తే 160 కంపెనీస్ రిజిస్టర్ అయితే అందులోని ఫిల్టర్ చేసుకుని అరౌండ్ ఒక 53 కంపెనీస్, 53 టీమ్స్ని మనం అందరం కూడా రెడీ చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఒక పోలీస్కి మనం యాజ్ పర్ మన రికార్డ్స్ ప్రకారం కూడా 22 రికార్డ్స్ ప్రకారం కూడా ఒక రికార్డ్ ప్రకారం 1 lakh పీపుల్కి 152 పోలీస్ మెంబర్స్ ఉండేవారు. కానీ ఈరోజు 194 పోలీస్ మెన్ కూడా ఉండే పరిస్థితి, మనకి 152 కూడా ఉండే పరిస్థితి కనిపించట్లే. యాజ్ ఆఫ్ నౌ ఇందాకే ఒక ఇంటరాక్షన్లో చెప్పున్నారు, ఒక గంటలో చేసే పని ఒక 5 minutesలో ఈ ఏఐ టూల్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పడం. దీని ద్వారా ఒక పోలీసింగ్ కానీ, గవర్నెన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ
అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వటమే కాకుండా ప్రజలకి సేవ చేసుకునే దిశగా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. దీనిలోని మనందరం కూడా పార్ట్నర్షిప్ తీసుకోవటం ఒక ఎత్తు అయితే, ఈరోజు దాంట్లోని ఒక కాంపిటీషన్లా భావించకుండా దీన్ని ఒక మూమెంటం కింద భావించి ఈరోజు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియదు. జగన్ రెడ్డికి శవరాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, భూమాఫియాతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. శాంతి భద్రతలకు వారే విఘాతం కలిగించి తిరిగి వారే గవర్నర్ను కలవటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అరాచకాలను గుర్తించిన ప్రజలు విసిగిపోయి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన ఆయనలో ఏమాత్రం మార్పు లేదన్నారు. ఏడాది కూటమి పాలన బ్రహ్మాండంగా ఉందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని, వైసీపీ మాయమాటలను ప్రజలు నమ్మడం మానేశారన్నారు. వాళ్ళే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచనలు, వాళ్ళ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు కొత్త కాదు రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తే, ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటండి? విధ్వంస పరిపాలన. రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేయడం, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేయడం, ఎవరు ఉన్నా భయపెట్టడం, బూతులతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు 5 సంవత్సరాల్లో చూసాం. ఎప్పటికైనా మేల్కోవాలి కదా, ఎందుకు 11 వచ్చాయనేది ఒక జ్ఞానోదయం వాళ్ళందరికీ కలగాలి కదా. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇది పోలీసులు కార్ల మీద ఎక్కి డ్యాన్సులు చేయడాలు, పోలీసుల మీద రాళ్ళు ఇసిలి వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టే విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడాలు అన్నీ వాళ్ళే చేసేది. మళ్ళీ తిరిగి గవర్నర్ గారి దగ్గరికి ఎంత విడ్డూరం అండి. పోలీసు శాఖలో దేశంలోనే ఏఐ హ్యాకథాన్ నిర్వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. పోలీసింగ్లో ఎదురవుతున్న సవాళ్లను ఏఐ ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఏఐ కేవలం ప్రారంభమేనని, మున్ముందు మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. గుంటూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ హ్యాకథాన్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడారు. పోలీసు శాఖలో తొలిసారి హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏఐని పోలీసింగ్లో వినియోగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసింగ్లో సవాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిష్కారాలు కనుగొన్నట్లు తెలిపారు. ఇందుకోసం సిలికాన్ వ్యాలీ గ్లోబల్ ఏఐ కమ్యూనిటీ సహకారం అందిస్తోందని వివరించారు. The idea of this hackathon was born about 3 months ago, and over 30 officers from the police department have worked on with the knowledge partner to curate the problems and then identify the solutions. And in this regard, our knowledge partner Foresight AI has helped us a lot. The result of this 8 real-world high-impact use cases across productive intelligence, investigation and cybersecurity, designed not for experimentation, for the direct deployment. In fact, at least 4 of these use cases have the potential to scale across the other government departments such as health, urban services and transport. We are humbled and energized by the response from the AI industry. From over 160 team registrations, we have selected 60 most capable teams to develop the solutions. The feedback from the industry experts has been very encouraging. We are also honored to have the India AI division for MeitY with us. They have expressed interest in supporting our journey, not only with the guidance and alignment, with also funding for the selected outcomes. We have also been informed that teams from the Silicon Valley and global AI community are closely tracking this event. The solutions which are developed here will be developed in next 6 months, and at least couple of these solutions will be deployed. As the Director General of Police, I want to assure you all, this is not just the beginning. We are just building a long-term roadmap to make AP a global torchbearer in AI law enforcement. As we do so with the same passion and integrity that AP Police is known for. ఆషాఢ మాసంలో ఇంద్రకీలాద్రి పవిత్ర సారె సమర్పణలతో కలకలలాడుతోంది. ఈ నెల 26వ తేదీన ఆషాఢ సారె కార్యక్రమం ప్రారంభించగా దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. సామాన్య భక్తులు, ఆలయాలకు సంబంధించిన భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం అమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ప్రధాన ఆలయంలో అమ్మవారికి సారె చూపించి అనంతరం 6వ అంతస్తులో భక్తులు అమ్మవారికి సమర్పిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వర్ణాభరణాలతో పసిడి కాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లా పాపలతో భక్తులు సారెను తీసుకుని సన్నిధికి తరలివస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ఆషాఢ సార సమర్పణకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయంలో అమ్మవారికి సారె చూపించి అనంతరం 6వ అంతస్తులో సమర్పిస్తున్నారు. పట్టు చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండి వంటకాలతో భక్తులు అమ్మవారికి సారె పెడుతున్నారు. వేద మంత్రాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, దేశం నలుమూలల నుంచి భక్తులు బృందాలుగా తరలివచ్చి దుర్గమ్మకు భక్తులు సారె సమర్పించి ఆశీస్సులు పొందుతున్నారు. మహిళలు ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించారు. ఈ సందర్భంగా చల్లపల్లి నుండి వచ్చిన భక్తులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా అమ్మవారికి ఆనవాయితీగా ఆషాఢ సారె సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 2తో మొదలై 10 మందికి చేరుకున్నామని, వచ్చే సంవత్సరం 50 మంది సభ్యులతో అమ్మవారికి సారె సమర్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయని తెలిపారు. అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి మహిళలు సారె సమర్పిస్తారని చెప్పారు. 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించారు. అమ్మవారికి ప్రత్యేకంగా భక్తులందరూ కూడా తెచ్చే సారె ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఇక్కడ అర్చనాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఆ సారెని ఆ నివేదన తీసుకుని వెళ్ళి వారి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ సారెని పంచిపెట్టుకుంటూ ఈ యొక్క భక్తులందరూ కూడా చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఈ రోజున ఈ యొక్క ఆషాఢ మాసం మొత్తం కూడా ఈ సారె కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి సారి ఇవ్వటం, అమ్మవారి ప్రసాదాన్ని తీసుకెళ్ళటం అనేది ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి ప్రతి భక్తుడు కూడా వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. చల్లపల్లి మండలం అండి. ఇది 2వ అండి సారి తీసుకురావటం అమ్మవారికి. ఫస్ట్ సారి తీసుకొచ్చిన తర్వాత మాకు చాలా బాగా కలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా తీసుకొచ్చాము. మేము మొత్తం 10 మంది మెంబర్స్ వచ్చామండి. ఇలాగే ప్రతిసారి వస్తామండి. మమ్మల్ని చల్లగా చూస్తే ప్రతి ఆట ఇట్లాగా వస్తామండి. మాకు అమ్మవారే మాకు దయ, అందుకని మేము 10 మంది వచ్చాము. వచ్చామమ్మా, చల్లగా అందరినీ చల్లగా చూసి తల్లి పోయిన సంవత్సరం ఒకసారి ఇచ్చాము, మళ్ళీ ఇది 2వసారి తల్లి అందరికి మాకు కలిసి వచ్చిందమ్మా. మమ్మల్ని అందరినీ చల్లగా చూసి తల్లి మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటాం తల్లి. నీ ఇదిని మర్చిపోకుండా నిన్ను కొలుస్తూనే ఉంటాం. సంవత్సరం 3 వచ్చామండి మేము. మాకు అసలు దీని గురించి మాకు అసలు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా చూసి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని ఇప్పుడు 10 మందిని కలిసి వచ్చాము. వచ్చేసారి 50 మంది రావాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారిని. సీఎం చంద్రబాబు మానసపుత్రిక అయిన డ్వాక్రా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం రుణాల రూపంలో అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును అందిపుచ్చుకొని ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఐవీ ప్యాలెస్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మెప్మా విభాగంలో పనిచేసే స్వయం సహాయక సమాఖ్య రిసోర్స్ పర్సన్స్కు ట్యూబులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 500 మంది ఆర్పీ పర్సన్స్కి ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ట్యూబులు పంపిణీ చేశారు. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మానస పుత్రిక అయిన డ్వాక్రా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం రుణాల రూపంలో అందిస్తున్న ఆర్థిక తోడ్పాటును అందిపుచ్చుకొని ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించారు. డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నమైన ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆశయానికి అనుగుణంగా డ్వాక్రా సంఘాలు పనిచేయాలని రిసోర్స్ పర్సన్కి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీఓ వెంకటనారాయణ, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలిబండ్ల బాలస్వామి, టీడీపీ నాయకులు వి నరసింహ చౌదరి, మాదిగాని గురునాథం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి డ్వాక్రా మహిళలకి ఒక అనుసంధానం క్రియేట్ చేయడానికి డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవాళ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. అటు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నా. ఇవాళ విజయవాడ నగరంలో సుమారు 1,50,000 డ్వాక్రా మహిళలు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ నూతన పద్ధతుల్లో మార్కెటింగ్ ఉండే విధంగా కొత్త ప్రోడక్ట్ను తయారు చేసి చక్కటి మార్కెటింగ్ ఈ-కామర్స్లో ఉండే విధంగా నేను కానీ గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు కానీ గత 4 రోజుల నుంచి కలెక్టర్ గారిని కలిసాం, మంత్రివర్యులను కలిసాం,
నిరంతరం ఇక్కడ ఉన్న పిఓ గారిని అన్నింటినీ ఆలోచించి వాళ్ళకి అవసరాలకి సరిపడా సెంటర్లు కాకుండా మార్కెటింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసే విధంగా ఇవాళ విజయవాడ నగరంలో డాక్రా మహిళలు రాష్ట్రం మొత్తానికి దారి చూపించే విధంగా మేమిద్దరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా దీని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. డ్వాక్రా మహిళలకి ఇంకే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయడానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి అండ కావాలనేది పూర్తిగా సర్వే చేసి ఈరోజు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి పెద్ద ఎత్తున మహిళలకి అండగా ఉండటం కోసం వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎగ్జిబిషన్స్ పెట్టి వాళ్ళకి ఒక ప్రిన్సెస్ని పర్మనెంట్గా పెట్టి ఆ ప్రిన్సెస్లో వాళ్ళు చేస్తున్న ప్రొడక్ట్స్ని అటు పచ్చళ్ళు కానీ లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ కుట్టు మిషన్లు కానీ కుట్టు సంబంధించిన ప్రొడక్ట్ అన్నింటిని కూడా మార్కెటింగ్ చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ట్యాబులు 35 కోట్ల రూపాయలతో ఈ ట్యాబుల్ని అందించాం. విజయవాడ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ట్యాబులు ఇప్పుడే పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా విజయవాడలో ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మా మహిళా సోదరీమణులందరూ కూడా అండగా ఉంటూ ముందుకెళ్తమే మా ప్రభుత్వం యొక్క. డ్వాక్రా గ్రూపులు మరి లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో విజయవాడ నగరంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ త్వరితగతిన న్యాయం జరగడానికి ఈ ట్యాబుల ద్వారా ముందుకెళ్లాలని చెప్పి ఆర్పీలకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మరి సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఆ ట్యాబుల్ని సద్వినియోగం చేసుకొని ట్యాబుల్ని పక్కన పెట్టకుండా వాటిని ఉపయోగవంతంగా చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఎంపీ గారి చేతుల మీదుగా ట్యాబుల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడ నగర అభివృద్ధి చెందాలంటే ప్రధాన భూమిక పోషించేది ఆర్పీలు కాబట్టి డ్వాక్రా సంఘాలకి ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండే ఆర్పీలు సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కార్పొరేటర్లుగా మేము కూడా అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా 23వ డివిజన్ గవర్నర్పేట ఐవీ ప్యాలెస్లో పెట్టినందుకు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మిగతా ఎమ్మెల్యేలకి అభినందనలు తెలియజేస్తారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో హోటళ్లు రిసార్ట్ల ఏర్పాటుకు పలు ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి ఆకర్షణీయమైన రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో అనేక సంస్థలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. విజయవాడలో నిర్వహించిన పర్యాటక కాన్క్లేవ్లో 10,328 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో హోటళ్లలో గదుల కొరత ఉన్నందున భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సంస్థలు హోటళ్లు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. విజయవాడలో నిర్వహించిన పర్యాటక కాన్క్లేవ్లో పలు సంస్థలు పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి. విశాఖ, తిరుపతి, అమరావతి, నెల్లూరు, గుంటూరు, మచిలీపట్నంలో హోటళ్లతో పాటు రిసార్టులు ఏర్పాటు చేయనున్నాయి. రాడిసన్ మ్యాగ్లాన్ సంస్థ 1,000 కోట్ల పెట్టుబడితో విశాఖ, తిరుపతి, పోలవరంలో హోటళ్లు నిర్మించనుంది. తాజ్ చైతన్య ఇన్ఫ్రా 650 కోట్లతో కోనసీమలో రిసార్ట్, అమ్యూజ్మెంట్ పార్కు నెలకొల్పనుంది. మైరా గ్రూప్, మారియట్ గ్రూప్ 450 కోట్ల పెట్టుబడులతో విశాఖ, మచిలీపట్నం, తిరుపతిలో హోటల్, రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. రాష్ట్రంలోని తీర ప్రాంతం రాబోయే రోజుల్లో పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు పర్యాటక నౌకల ఏర్పాటుకు పలు సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయి. జల క్రీడలు, అడ్వెంచర్ క్రీడలకు సంబంధించి పలువురు పెట్టుబడులు పెట్టనున్నారు. మొదటిసారి కార్1 ప్రవేశపెడుతున్నారు. ఇందుకోసం త్వరలో కొత్త నూతన పాలసీ రానుంది. పర్యాటకులకు వసతితో పాటు పలు సందర్శనీయ ప్రాంతాలకు తీసుకువెళ్లేలా కార్1లు తీసుకువస్తున్నారు. హోమ్ స్టేకు సంబంధించి సైతం పలు ఒప్పందాలు కుదిరాయి. పర్యాటక కాన్క్లేవ్లో మొత్తం 82 ఒప్పందాలు కుదరగా వాటి ద్వారా 10,328 కోట్లు పెట్టుబడులు రానున్నాయి. వీటితో దాదాపు 22,325 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 47 హోటళ్లు, 3 అమ్యూజ్మెంట్ పార్కులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. వీటి పెట్టుబడుల విలువ 10,159 కోట్లుగా ఉంది. ఇతరత్రా 32 ఒప్పందాలు కుదరగా వాటి ద్వారా 269 కోట్లు పెట్టుబడులు రానున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని కలిగి ఉండాలని, తమకు తోచిన సహాయం చేయాలని ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. నిస్వార్థంగా మనం చేసే సేవకు మరికొందరు తోడై చేయూతను అందిస్తారని చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్స్ తరపున చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు తొలుత ఒక్కరితో ప్రారంభమై నేడు వందలాది మందికి చేస్తున్నామని, తాము చేస్తున్న సేవా కృషికి దాతలు తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గవర్నర్పేటలోని ఓ హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షుడిగా ఎన్ దుర్గా ప్రసాద్, కార్యదర్శిగా ఎస్ శ్రీను బాధ్యతలు స్వీకరించారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని జి శ్రీరామ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా వ్యవహరించారు. నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పివి రమణమూర్తి మాట్లాడుతూ ఆంధ్ర హాస్పిటల్స్ తరపున చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు తొలుత ఒకరితో ప్రారంభమై నేడు వందలాది మందికి చేస్తున్నామని, తాము చేస్తున్న సేవ కృషికి దాతలు తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. తమకు తెలియని వారు ఎంతోమంది తాము చేస్తున్న సేవలను తెలుసుకుని వారంతట వారే వచ్చి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని జి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రపంచంలో అతి పురాతనమైన సేవా సంస్థ రోటరీ క్లబ్ అని, 200 పైచిలుకు దేశాల్లో 35,000కు పైగా క్లబ్లతో 14 లక్షల మంది రొటేరియన్లు, వాలంటీర్లతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గొప్ప సంస్థ అని పేర్కొన్నారు. 120 సంవత్సరాలుగా నిరంతరం సేవలు అందిస్తూ ప్రపంచానికి ఎప్పుడు ఏది అవసరమైనా కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటోందని అన్నారు. పోలియో నిర్మూలన పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రపంచంలో పోలియో కేసులు లేకుండా చేసిన సంస్థ అని తెలిపారు. విజయవాడ చరిత్రలో అర్ధ దశాబ్దంగా సేవలు అందిస్తూ వస్తున్న గొప్ప క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అని పేర్కొన్నారు. పుర ప్రముఖులు అందరూ ఈ క్లబ్ ద్వారా సమాజానికి సేవలు అందించారని తెలియజేశారు. అధ్యక్షుడిగా ఎన్ దుర్గాప్రసాద్, కార్యదర్శిగా ఎన్ శ్రీను బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. క్లబ్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 53వ సంవత్సరం క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించామని చెప్పారు. నూతన కార్యవర్గం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. పిల్లల హార్ట్ ఆపరేషన్లో 11 సంవత్సరాల క్రితం వరకు ఒక్కటి కూడా జరగలేదు. ఇమాజిన్, పిల్లలకి హార్ట్ ఆపరేషన్ కావాలంటే హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళాల్సి వచ్చేది. సో 11 సంవత్సరాల క్రితం ఒక బేబీ హార్ట్ ప్రాబ్లంతో మన దగ్గర 60 రోజులు వెంటిలేటర్ మీద ఉంది. ఇటు వెంటిలేటర్ నుంచి తీయగలిగే పొజిషన్ లేదు పంపించడానికి. సరే, డెస్పరేట్గా హైదరాబాద్ ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇప్పటికైనా మీరు కొంచెం హెల్ప్ చేయండి ఈ బేబీకి. అప్పటికే నేను ఒక 8 lakhs ఎంతో స్పెండ్ చేశాను ఆ బేబీ మీద. వెరీ పూర్ పేషెంట్. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈరోజు మనం 11 సంవత్సరాలు డౌన్ ద లైన్ 4,500 మంది పిల్లలకి మోస్ట్లీ ఉచితంగా మన హార్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చోట్ల నుంచి వచ్చే వాళ్ళకి మనం చేస్తా ఉన్నాం. దీంట్లో చాలాసార్లు ఏంటంటే రియల్ గ్రాటిఫైయింగ్ మూమెంట్స్. ఒకరోజు పిల్లాడికి హార్ట్ ఆపరేషన్ చేశారు. ఇంగ్లాండ్ టీం కూడా ఉంది అప్పుడు ఇక్కడే, హీలింగ్ లిటిల్ హార్ట్స్ అని వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు. విజయవాడ నగరంలో మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కూడా రోటరీ క్లబ్బులు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమ సేవా కార్యక్రమాలు అందించినాయి. ఆ సమయంలో అక్కడ ముంపుకు గురైన ప్రాంతాల్లో ఒక పడవలు వేసుకుని వెళ్ళి కూడా మేము వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని, దుస్తుల్ని, వారికి ఒక అనంతరం రెస్టోర్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, బట్టలు కానీ ఇలా ఇవ్వటంలో రోటరీ అపారమైన సేవలు అందించింది. అంతేకాకుండా రోటరీ ఇంటర్నేషనల్ నుంచి కూడా డిజాస్టర్ ఫండ్ మాకు ఒక్క 48 అవర్స్లో $25,000 మేము తేగలిగాం. మాకు రోటరీ ఇంటర్నేషనల్ శాంక్షన్ వచ్చింది. దాంతో కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇది రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలు. ఎవరికైనా ప్రపంచ శాంతి, వాళ్ళ సంక్షోభితంలో ఉండే ఈ ప్రపంచం కోసం యుద్ధం వల్ల నడుస్తున్న ఈ టైంలో మానవాళికి మళ్ళీ ప్రమాదం జరుగుతున్న సందర్భంలో రోటరీ యొక్క పాత్ర చాలా కీలకమైంది. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అందరూ ప్రపంచంలో శాంతి కోసం మా యొక్క పీస్ అంబాసిడర్స్ అని చెప్పి మేము తయారు చేస్తూ ఉంటాం. అది కూడా ఒక ప్రాజెక్ట్ మాకు. ప్రపంచంలో ఆ పీస్ అంబాసిడర్స్ యొక్క పాత్ర చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచ శాంతి కోసం వారంతా కలిసి కృషి చేస్తారని, రోటరీ సేవా సంస్థ మరిన్ని శతాబ్దాల పాటు ఈ ప్రపంచానికి సేవ చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సంవత్సర కాలం జూన్ 1 నుంచి మళ్ళీ జూలై 1 నుంచి జూన్ 30 వరకు కూడా ఈ రోటరీ ఇయర్గా మేము దీన్ని పరిగణించి ఆ సంవత్సర కాలానికి కానీ మా కార్యవర్గం అలాగే మా ఈ క్లబ్ కొన్ని పథకాలు నిర్ణయించుకొని సేవా కార్యక్రమాలు వాటన్నిటిని అమలు చేసేదానికి ఈ సంవత్సర కాలం మేము నిర్వహిస్తాం. అట్లాగే రానున్న సంవత్సరంలో మేము మా క్లబ్ నుంచి ఈ జిల్లాకి రోటరీ జిల్లా 3020 గవర్నర్గా గుత్తికొండ శ్రీరామ్ గారు పనిచేయబోతున్నారు. కాబట్టి దానికోసం సమాయత్తం అయ్యే దిశగా ఈ సంవత్సరం మేము అడుగులు వేసి అనేక సేవా కార్యక్రమాలు తీసుకుని రూపొందించి వాటిని విజయవంతం చేయడానికి మేమందరం ప్రజాస్వామ్యం కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరమని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు. ధర్మం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మహమ్మద్ ప్రవక్త వంశీయులు చేసిన పోరాటంలో అసూలు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ మొహరం పండుగ చేసుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఇస్లాం నూతన సంవత్సరం మొహరం పండుగ సందర్భంగా కొండపల్లిలోని షాబుకారి లంగర్ ఖానాలో శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ చిట్టిబాబు, వైస్ చైర్మన్లు చుట్టుకుదురు శ్రీనివాస్, కర్మికొండ శ్రీలక్ష్మి హాజరయ్యారు. హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థాన పీఠాధిపతులు అల్తాఫ్ బాబా వారిని ఇస్లాం సంప్రదాయం ప్రకారం సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లంగర్ ఖానాలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ధర్మం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మహమ్మద్ ప్రవక్త వంశీయులు చేసిన పోరాటంలో అసూలు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ మొహరం పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. మొహరం సందర్భంగా పంజాల వద్ద ప్రతినిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ అఫ్సర్, మహబూబ్, దాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.